Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి జీడిఎస్ వాళ్ళకు కొంచెం గుడ్ న్యూస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటిదో ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అనిపిస్తేనే మీరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ అనేది చూస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూసినట్లయితే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. సో మీ నుంచి సపోర్ట్ వస్తే నేను ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడానికి ముందుకు వస్తాను. సో మీరు మన ఛానల్ని చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ వాళ్ళకు కొంచెం గుడ్ న్యూస్ అనేది రిలీజ్ అయింది. సో ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కటి పాయింట్స్ టు పాయింట్స్ నేను చదివి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో జీడిఎస్ టు ఎంటీఎస్ అంటే జీడిఎస్ నుంచి డిపార్ట్మెంట్కి ఎంటీఎస్గా చేరాలంటే ఒకప్పుడు 3 years సర్వీస్ ఉండేది ఫ్రెండ్స్. సో అదేవిధంగా జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్కి వెళ్ళాలంటే 5 years సర్వీస్ ఉండేది 2024 కంటే ముందు. సో ప్రజెంట్ రీసెంట్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో ఆ నోటీస్లో ఏమని చెప్పారంటే వాళ్ళు జీడిఎస్ టు ఎంటీఎస్కి వెళ్ళాలంటే 2 years సర్వీస్ ఉండాలని చెప్పారు జీడిఎస్ వాళ్ళకు. సో అప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎంటీఎస్కి పేపర్ అనేది ఇవ్వచ్చు. అదేవిధంగా జీడిఎస్కి 4 years సర్వీస్ ఉంటే మాత్రం జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ అనేది వాళ్ళు పేపర్ ఇవ్వచ్చు. సో దీనికి వచ్చేసి 4 years అనేది సర్వీస్ ఉండాలి. సో అదేవిధంగా ఈ ఎంటీఎస్ వాళ్ళకి అనేది కూడా ఇయర్స్ అనేది కూడా తగ్గించడం జరిగింది. ఒకవేళ మీరు జీడిఎస్ ఎంటీఎస్గా చేస్తున్నప్పుడు ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్కి రాయాలంటే ఒకప్పుడు 4 years ఉండేది. సో ప్రజెంట్ ఏం చేశారంటే 3 years వేసేసారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నిన్న ఒక నోటీస్ రిలీజ్ అయింది. సో అందులోని మొత్తం ప్రాసెస్ అంతా చేంజ్ అవ్వడం జరిగింది. సో దాని గురించి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఈ నోటీస్ వచ్చేసి June 12కి రిలీజ్ అయింది. ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు మీరు. సో న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్కి పంపించడం జరిగింది నోటీస్ వచ్చేసి. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకోవచ్చు మీరు. ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ 2024 వేకెన్సీ ఇయర్స్. సో ఈ ఇయర్లో పోస్ట్ మ్యాన్కి మెయిల్ గార్డ్కి వేకెన్సీస్ అనేది ఫిల్ చేయాలని ఈ సబ్జెక్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు నేను చెప్పాను కదా ఇప్పుడు 2 years చేశారని సర్వీస్ అంటే జీడిఎస్ టు ఎంటీఎస్కి, అదేవిధంగా జీడిఎస్కి పోస్ట్ మ్యాన్కి లేదా మెయిల్ గార్డ్కి 4 years అనేది అది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు తర్వాత ఇదంతా పై మ్యాటర్ అంతా మీకు చెప్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ 3 points వచ్చేసి. సో ఇక్కడ ఫస్ట్ చూసుకోవచ్చు మీరు ఎంటీఎస్ విత్ 2 years సర్వీస్ యాజ్ ఆన్ సర్క్యులర్ డేట్ 1/1/2024 నుంచి రూల్స్ అంతా అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో అపియరింగ్ ఇన్ ద లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రమోషన్ పోస్ట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ అంటే ఎంటీఎస్ చేసిన వాళ్ళు 2 years సర్వీస్ ఉంటే మాత్రం పోస్ట్ మ్యాన్కి మెయిల్ గార్డ్కి అనేది వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి జీడిఎస్గా 4 years సర్వీస్ ఉంటే మాత్రం వాళ్ళు వచ్చేసి సర్వీస్ సర్క్యులర్ డేట్ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లిమిటెడ్ జీడిఎస్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్. జీడిఎస్కి 4 years సర్వీస్ ఉంటే పోస్ట్ మ్యాన్కి అదేవిధంగా మెయిల్ గార్డ్కి అనేది వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మీరు జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో మన ఛానల్లో మీరు ఒకసారి చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి మన ఛానల్ని చూడండి మీరు, ఓకేనా? సో ఇక్కడ థర్డ్ పాయింట్ చూస్తే జస్ట్ జీడిఎస్ విత్ 2 years అంటే 2 years సర్వీస్ ఉండి యాజ్ సర్క్యులర్ డేట్ 1/1/2024 సో ఎలిజిబుల్ ఫర్ ద అపియరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లిమిటెడ్ జీడిఎస్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఎంటీఎస్ అంటే ఎంటీఎస్కి వాళ్ళు 2 years సర్వీస్ ఉంటే ఎలిజిబుల్ అయిపోతారు డిపార్ట్మెంట్ ఎగ్జామ్కి ఇవ్వడానికి. ఒకప్పుడు ఏముండేదంటే 3 years ఎంటీఎస్కి ఉండేది. అదేవిధంగా జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్కి 5 years ఉండేది. సో అది కొంచెం లాంగ్ ఇయర్స్ ప్రాసెస్ ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి 1 year అనేది
డిక్రీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో చాలామందికి 2 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఎర్లీగానే కంప్లీట్ అయిపోతుంది. 1 ఇయర్ కంప్లీట్ అయిపోగానే చాలామంది అదర్ స్టేట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్కి చూసుకుంటారు. ఇంకో 1 ఇయర్లో ఏమైందంటే వాళ్ళ డిపార్ట్మెంట్ సో ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంబటే మీరు ప్రిపరేషన్కి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఏం కాదు ఓకేనా. ఎందుకంటే చాలామంది జాయిన్ అయిపోతున్నారు, దీంట్లో కూడా కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి మనం కొంచెం 1 స్టెప్ ఫార్వర్డ్ ఉంటేనే మనకు ఎర్లీగా అనేది ఎంటీఎస్ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయకుండా ముందు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పింది. ఇంకా దీంట్లో చాలా మ్యాటర్ ఉంది, నేను కూడా చదివి చెప్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రిపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సర్క్యులర్ సజెషన్ వేర్ ద లార్జ్ స్కేల్స్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు లార్జ్ స్కేల్స్లో ఉన్నాయంటే అంటే చాలా వేకెన్సీస్ అనేది ఫిల్ చేయకుండా 2023లో ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వేకెన్సీస్ నోటిఫై 2022లో కూడా ఉన్న వేకెన్సీస్ కూడా ఇంకా ఫిల్ అవ్వలేదు అని చెప్తున్నారు వాళ్ళు. సో సర్క్యులర్ అడ్వైజ్ టు ఇంక్లూడ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ 2024 వేకెన్సీస్ అండ్ 2023. ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. 2002-2003 ఇయర్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఈ ఇయర్లో ఫిల్ చేయమని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 2022-23లో ఉన్న వేకెన్సీస్ అనేది 2024లో చాలా వేకెన్సీస్ అంటే ఈ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్కి 2024లో చాలా వేకెన్సీస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీ ప్రిపరేషన్ అనేది ఎవరైతే 2 ఇయర్స్ సర్వీస్ అయిందో ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మీరు, ఓకేనా. ఫ్రమ్ ద రిపోర్ట్ ఆర్ రిసీవ్డ్ సర్కిల్ అడ్వైస్ టు వేకెన్సీస్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ నోటిఫైడ్ సర్కిల్ నోటిఫైడ్ కాంపిటీషన్ appointment process. Therefore the competent authority decided to vacancies postman mail guard here including those vacancies are just shall be added to vacancy 2000. అంటే కొన్ని ఇష్యూ వల్లనే వాటికి కూడా కొందరు జాయిన్ అవ్వకపోవడం అలా ఉన్నదాన్ని కూడా దీంట్లో 2024 వేకెన్సీస్లో యాడ్ చేసామని చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి. ఇంకా ద కాంపిటేటివ్ అథారిటీ ఫర్దర్ డిసైడెడ్ టు ద ఎనీ వేకెన్సీస్ మే బీ రిమైన్ అన్ఫిల్డ్ ద ఎగ్జామినేషన్ అపాయింట్మెంట్ ప్రాసెస్ 2004 వేకెన్సీస్ కంప్లీటెడ్ విల్ బీ రిపోర్టెడ్ స్టాఫ్ సెలెక్షన్ ఎస్ఎస్సి క్యాండిడేట్ త్రూ ద open recruitment examination conducted them. Therefore the circular advised to examination appointment 2024 vacancies at the earlier. సో ఇంకా కొన్ని వేకెన్సీస్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక ఇలా డిపార్ట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తారు. కొన్ని వేకెన్సీస్ వచ్చేసి త్రూ మన ఎస్ఎస్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వచ్చేసి దాని నుంచి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి ఎంత టఫ్ పేపరో మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. సో దాని ద్వారా దీన్ని ఫిల్ చేస్తారు. సో మనం డిపార్ట్మెంట్లో వచ్చాము కాబట్టి డిపార్ట్మెంట్ ఛాన్స్ ఉంటుంది, అటు ఎస్ఎస్సి కూడా ఛాన్స్ ఉంటుంది మనకు. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు ఎర్లీగానే అనేది దీనిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో ఎవరైతే జీడిఎస్గా 2 ఇయర్స్ సర్వీస్ అయిందో సో మీ అంటే 1 ఇయర్ సర్వీస్ అయ్యి 2 ఇయర్స్ ఉన్నారో సో ఇంకా 1 ఇయర్ ఉంటే మీకు 3 ఇయర్స్ అయితే మీరు డిపార్ట్మెంట్కి వెళ్తారని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది న్యూస్ అనేది వచ్చి ఉంది. సో మీకు 2 ఇయర్స్ అయితే మాత్రం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు అనేది మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఇంకా ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే అన్న జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాని గురించి. సో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ అనేది స్లోగా అంటే స్టెప్స్ అనేది తీసుకుంటుంది. సో ట్రాన్స్ఫర్ అనేది రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్ఫర్ గురించి ఒక నోటీస్ అనేది ప్రమోషన్ గురించి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో అనేది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే దాని గురించి. నోటిఫికేషన్ అనేది పక్కా వస్తుంది. సో మీరైతే మోటివేషన్గా ఉండండి, రెడీగా ఉండండి అన్ని సర్టిఫికేట్ తీసుకొని. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.